నేను చెప్పిన చేవెళ్ళ ఘటనలో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు పెళ్ళై నెల కాకముందే చచ్చిపోయింది. ఆ ముగ్గురు అక్కా చెల్లెలు ఒక యువతి. ఏదో అనుకోకండి, మనం ఆ మరణం దగ్గరికి వెళ్ళమనుకోకండి. ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా మరణం మన కిటికీ దగ్గరే కాచుకొని ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఒకసారి మంచి వాక్య భాగాన్ని చూడండి. ఒకసారి ఇర్మియా గ్రంథం మంచి వాక్య భాగాన్ని చూడండి. మరణం ఎక్కడుండిద్దో దేవుడు చెప్తున్నాడు. ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21-22 చదవండి. మరణం ఎప్పుడో 90 ఏళ్ల వయసులోనో, మరణం ఎక్కడో హైవే రోడ్లోనో, మరణం ఎక్కడో ట్రైన్ పట్టాల మీనో, మరణం ఎక్కడో ఆకాశంలో విమానంలోనో లేదట. మరణం ఎక్కడుందో బైబిల్ ఏం చెప్తుందో ఇర్మియా 9:21 చదవండి ఒకసారి. మీలో పసిపిల్లలు లేకుండునట్లు, రాజమార్గమున ఎవరునూ లేకుండునట్లు, యవ్వనులు లేకుండునట్లు వారిని నాశనము చేయుదును. మరణము ఎక్కడ ఎక్కుతుందట? మన కిటికీల దగ్గరే ఉందట మరణం. మన కిటికీల దగ్గరే, ఎక్కడో లేదు. అక్కడెక్కడో కాకినాడ హైవేలో ఉండిద్దండి అనుకోకండి. లేదండి అక్కడెక్కడో విమానం ఎక్కితే మరణం ఉండిద్దండి, పేలిపోతే చచ్చిపోతామండి, మేము చాలా దూరంగా ఉన్నామండి మరణానికి, మా ఇంటి పక్కన ఏ రైల్వే స్టేషన్ లేదండి, ఏ ట్రాక్టర్ వచ్చి గుద్దేయటానికి మా ఇల్లేవి రోడ్డు పక్కన కాదండి, ఎక్కడో వీధిలో చివరి ఇల్లండి, మరణం మాకు ఏ కోసాన రాదండి లేదండి అని అనుకోకండి. కిటికీల దగ్గరే పొంచుందంట మరణం. కిటికీల దగ్గరే. మళ్ళీ చదువుతాను అన్నమాట. మరణము మన కిటికీలు ఎక్కుతుందట. కిటికీలు అంటే అర్థం ఏంటో తెలుసా? తీస్తే లోపలికి వచ్చేసిద్ది. తీస్తే మీరు దోమలు రాకుండా అప్పుడప్పుడు కొన్ని ముందు పెట్టుకుంటారు కదమ్మా, మస్కిటో డోర్స్, అట తీయండి, సర్వం లోపలికి వచ్చేది దోమ. తీస్తాం ఆలస్యం. బయటకు అడుగు పెడితే మరణమే. దాని అర్థం ఏంటంటే బయటకు అడుగు పెడితే చచ్చావే. కాబట్టి ఎప్పుడు చస్తామో, ఎప్పుడు ఉంటామో, అసలు నెక్స్ట్ క్రిస్మస్కి మనం ఉంటామో లేమో కూడా తెలియని బ్రతుకులు. అసలు రేపు జనవరి 1 మనలో ఎంతమంది చూస్తామో, ఈ లోపల ఎంతమంది చస్తారో తెలియదు. ఎందుకంటే కనురెప్పపాటుకి 3000 మంది చస్తున్నారట. కనురెప్పపాటుకి చెప్పలేము. ఈ సంవత్సరం చూడకుండా ఎందరో చచ్చిపోయారు. ఈ సంవత్సరం మనం చూస్తామని 4 రోజులు అయ్యేంతవరకు గ్యారంటీ లేదు. కాబట్టి దేవుడి కోసం బతకండి. దైవికముగా బలవంతులైన వారు కొనిపోబడుదురు అన్నట్లుగా మీ జీవితాలను దేవుడి కోసం అర్పించుకోండి. మీరు ఏ కులమైనా సరే నాకు అవసరం లేదు. మీరు ఏ మతంలోనైనా ఉండండి, మీ మతానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. క్రీస్తుని నమ్ముకోవడానికి కుల మతాలు ఎప్పటికీ అడ్డం కావు. ఎందుకంటే క్రీస్తుని నమ్ముకుంటే మనం ఏం పైనుంచి కింద దాకా బొరక వేయాల్సిన పని లేదు. క్రీస్తు నమ్ముకుంటే మనం ఏమి సడన్గా రాత్రి గడ్డమెంచాల్సిన పని లేదు. క్రీస్తు నమ్ముకుంటే ఉన్న బట్టలు క్రీస్తు నమ్ముకోవడానికి ఏం అవసరం లేదు. నీకు చీర అలానే ఉంచుకో, నీ మతం అలానే ఉంచుకో, నీ ఇంట్లో నీ ఆచారాలు అలానే ఉంచుకో. నీ హృదయంలోకి యేసు ప్రభువుని ఆహ్వానించు. నీ హృదయంలోకి ఆయన తీసుకొచ్చి పెట్టుకో. నీకు జీవాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఎందుకంటే మిగతా అందరూ మరణించి చనిపోయారు. మరణించి తిరిగి లేచిన వాడు ఒక్కడే ఈ ప్రపంచంలో. ఎవడాయన? యేసుక్రీస్తు. ఎందుకంటే మరణాన్ని జయించిన వాడే తర్వాత జీవితాన్ని మనకి ఇవ్వగలడు. మిగతా అందరూ పుట్టారు, మరణించారు, వాళ్ళ సమాధులు ఇప్పటికీ మన దగ్గర ఉన్నాయి. వాళ్ళని నమ్ముకున్నంత మాత్రాన మనకు వచ్చే ప్రయోజనం